ఆ దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే చాలా సూపర్గా ఉన్నా. స్టార్టింగ్ మన బైక్ రీడింగ్ చూసేద్దాం. 41,357 పక్కన ఒకటి. టైం కూడా మీకు చూపిస్తా, డేట్ చూపించేస్తా. 10/28 June 30th. హ్యాపీ మంత్ ఎండ్. ఇమేజ్ బాగుంది, మస్తు అనిపించింది. ఇట్లా ఇది ఒక ఫోటో కొట్టుకుందాం, ఎప్పుడైనా థంబ్నెయిల్స్లో వాడుకోవడం కూడా. ఓకే, అట్ ప్రజెంట్ మనం నారాపల్లిలో ఉన్నాము. ఆ రైట్ సైడ్లో ఉంది సిపిఆర్ఐ. ఇదంతా ఫారెస్ట్ ఏరియా, ఇది నందనవనం ఇదంతా. ఇప్పుడే ఒక వీడియో ఉప్పల్ డిపో, ఓడుప్పల్ సిగ్నల్ దగ్గర నుండి ఈ నారాపల్లి దాకా వీడియో షూట్ చేసి అది అప్లోడ్ చేసి రిలీజ్ చేసేసి ఇక్కడ నుంచి రిటర్న్ అవుతున్న ఉప్పల్ వైపు. అండ్ చాలా విషయాలు ఉన్నాయి, మాట్లాడుకుందాం. ఇది పాత రోడే, ఇదంతా కొత్తగా వేసేది చాలా కాలం అయిపోయింది. త్వరలో ఈ రోడ్ని బ్లాక్ చేస్తారు, ఎందుకు అనేది కూడా మాట్లాడుకుందాం. అండ్ నారాపల్లి నుంచి ఉప్పల్కి, ఉప్పల్ నుంచి నారాపల్లికి కొత్త రోడ్లు అయితే పడుతున్నాయి. అండ్ విత్ ఇన్ 1 month ఆఫ్ స్పాన్ ఆఫ్ 1 monthలో, అంటే ఈ జూలై 31st వరకు, ఐ మీన్ జూలైలో ఎన్ని రోజులు ఉంటాయి మర్చిపోయాను నేను. జూలై ఎండింగ్ వరకు అయితే ఈ పనులు అనేటివి పూర్తయితాయి అన్నమాట. హైదరాబాద్ 14 kilometers. ఇదిగోండి, ఇది రాయి. ఈ రైట్ సైడ్లో చూస్తున్నారు, ఇదంతా వర్క్ జరుగుతుంది. ఈ లెఫ్ట్ వర్క్ జరగాల్సింది ఉంది, జరుగుతుంది. ఈ లెఫ్ట్ వెళ్ళిపోతే రాచకొండ కమిషనరేట్ బిల్డింగ్ ఉంటుంది. ఇదే ఛానల్లో ఆ బిల్డింగ్ వీడియో ఉంటుంది, టైం ఉంటే చెక్ చేయండి. పిల్లర్ నెంబర్ A2 అని ఇక్కడ ఇచ్చినారు. ఇది 146వ పిల్లర్, మన కంటి ముందు కనబడేది. ఇది 147వ పిల్లర్. ఓకేనా, మొత్తం మీ ఫ్లైఓవర్కి 147 పిల్లర్లు ఉంటాయి. నేను మంత్స్ ఎట్లా లెక్క పెడతా తెలుసా? ఇది జనవరి అంటే 31st ఉంటుంది, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ అంటే జూలై. ఇక ఇట్లా పైకి వస్తే ఇది 31st ఉన్నట్టు, ఇట్లా ఉంటే 30 ఉన్నట్టు. అంటే అఫ్కోర్స్ ఫిబ్రవరిలో 28 ఉంటుంది, లీప్ ఇయర్ 20, మామూలుగా 24, 20, అదంతా తెలిసిందే. ఐ మీన్ ఫిబ్రవరిలో ఒకసారి 4 ఏళ్ళకి ఒకసారి 29 రోజులు వస్తాయి. అండ్ మిగతా రోజులు సంవత్సరాలు 28 రోజులు ఉంటాయి. అదంతా మనకు తెలిసిందే అనుకోండి. బట్ ఈ 31st 30 ఎలా వస్తుంది అనేది నేను ఇట్లా చూసి అయితే నేర్చుకుంటా. ఈ లోపడికున్నదేమో 30th, పైకి ఉన్నదేమో 31st అని. సో ఇందాక జూలైలో ఎన్ని డేస్ మర్చిపోయినా కాబట్టి జూలై 31st డేస్ ఉంటాయి. ఓ విపరీతమైన గాలి వస్తుంది, మనం బండి లెఫ్ట్లో పెట్టాలి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే, ఈ రోడ్లు నారాపల్లి నుంచి ఉప్పల్కి రోడ్లు ఎలా ఉన్నాయని. నారాపల్లిలో అయితే రోడ్లు బాగానే ఉన్నాయి, గతంలో వేసినారు. అండ్ కొన్ని చోట్లలో రోడ్లు వేస్తూ గ్యాప్ ఇస్తూ మళ్ళీ కొన్ని చోట్లలో రోడ్లు వేస్తున్నారు. ఉప్పల్లో మీ అందరికీ తెలిసిందే. ఆ మధ్యలో బిగినింగ్ చెరువు కట్ట పైన రోడ్లు వేసినారు, దాని తర్వాత ఇటువైపు వచ్చినారు, అటువైపు పోతున్నారు. ఇటువైపు అంటేనేమో నారాపల్లి వైపు, అటువైపు అంటేనేమో ఉప్పల్ వైపు. విపరీతమైన గాలి అయితే వస్తున్నది, వర్షం అయితే పడట్లేదు. వర్షం కొరకైతే నేను ఎప్పుడు కూడా ఇంత ఎదురు చూడలేదు. రైతులు బాగా గుర్తొస్తున్నారు. ఇప్పుడైతే నేను ఎదురు చూస్తున్నా, ఎందుకనేది మాట్లాడుకున్నా. పిల్లర్ నెంబర్ 132 దాటుతున్నాం. రోడ్లు అన్నీ బాగానే ఉన్నాయి, కొంచెం మట్టి అయితే ఉన్నాయి. పొద్దున నీట్ చేసిరా, మరి ఎప్పుడు చేసిరో తెలియదు. బట్ పర్వాలేదు, మ్యాక్సిమం నీట్గానే ఉన్నాయి. 129. ఈ డివైడర్ కూడా మధ్యలో ఉంటుందిగా, ఇది కూడా నిర్మిస్తున్నారు, చూడొచ్చు క్లియర్గా. దాని తర్వాత అందులో మట్టి పోసి మొక్కలు లాంటివి ఏమైనా ఏర్పాటు చేస్తుండొచ్చు. వర్షాల కొరకు ఎందుకు ఎదురు చూస్తున్నా అంటే, ఇన్ని రోజులు మా బాబు దయాన్ శామ్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. అక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో వాళ్ళది ఒక 2 floors బిల్డింగ్ అది. అండ్ ఏసీ కూడా ఉంది. మావాడు చల్లగా వండుకుంటూ ఆరామ్సే. పొద్దున ఎప్పుడో లేట్గా లేచేది, 11:30, 12 కూడా లేచేది కొన్నిసార్లు. ఇక్కడికి తీసుకొచ్చినాం బోడుపల్లికి. వాడికి ఉడకపోసేదానికంటే నాకు, నా భార్యకి ఎక్కువ ఉడకపోస్తుంది. వాడుకి ఏమైనా అవుతుందా అనే భయంతో ఎండలకి వర్షం పడితే బాగుండని ఎదురు చూసినా, బట్ వర్షాలు పడతలేదు. అది మ్యాటర్. ఇక్కడ పోలీసు వాళ్ళు అయితే కంపల్సరీ ఉంటారు. పిల్లర్ నెంబర్ 119, 120 మధ్యలో గమనించుకోండి. ఇదంతా కూడా రోడ్లు బాగున్నాయి. అండ్ కొంచెం ముందుకెళ్తే మనకు కొత్త రోడ్లు కూడా కనబడతాయి. ఇవన్నీ కూడా గతంలో వేసిన రోడ్లే, ఇవి స్టాండర్డ్గానే ఉన్నాయి. వర్షాకాలం తర్వాత తెలుస్తుంది మళ్ళీ ఎంత స్టాండర్డ్ ఉన్నాయి ఏంటిది అనేది.
రైట్ సైడ్ లో రోడ్ వేస్తున్నారు, అది లెవెలింగ్ చేస్తున్నారు. దానికి సంబంధించి వీడియో ఇదే ఛానల్ ఉంటుంది, చెక్ చేయండి. కొంతమంది డిసప్పాయింట్ అవుతున్నారు, ఏందన్నా నువ్వు మొత్తం ఉప్పల్లోనే తిరుగుతావా, ఉప్పల్ దాటి బయటికి రావా అని. 100% వస్తా బ్రదర్. ఉప్పల్ అనేది ఇప్పుడు నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ వైజ్గా వాల్యూ ఉంది ఉప్పల్ రోడ్లకి. ఆ లెవెల్లో మనకు పబ్లిసిటీ వచ్చిందన్నమాట ఉప్పల్ రోడ్లో గురించి. కాబట్టి బస్ ఎక్కడ ఉంటే అక్కడ మనం కాంటెంట్ అనేది షూట్ చేయాలి. నేను చాలా ప్లేసెస్కి వెళ్ళిన, నల్గొండకి వెళ్ళిన, వేరే వేరే డిస్ట్రిక్ట్స్లకి వెళ్ళిన, కొమరవెల్లికి వెళ్ళిన, చాలా వీడియోస్ చేసిన, వాటికి చాలా తక్కువ రీచ్ వచ్చింది. బట్ ఈ ఉప్పల్లో వీడియోలు చేస్తేనే రీచ్ వస్తుంది. మేము ఉండేది బోడుప్పల్లే, మనకు రీచ్ ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ ఛానల్ని బిల్డ్ చేయడం కూడా ఇంపార్టెంటే అనుకోండి. మనకు గిట్టుబాటు ధర పలకపోతే మనం బిజినెస్ చేయం కదా, ఆ రకమే అనుకోండి. బట్ 100% వెళ్తా, హైదరాబాద్ నలువైపులా వెళ్ళి వీడియోలు అయితే చేస్తా. ఇవన్నీ కొత్త రోడ్లు గతంలోనే, అంటే ఈ రీసెంట్ టైమ్స్లోనే, ఇయర్లోనే వేసినాయి. పిల్లర్ నెంబర్ 105 దాటుతున్నాము. ఈ గిడ్డర్ లాంచరు అనేది చాలా రోజులు కదిలింది అయ్యా. ఈ రోడ్లు పడుతున్నాయని సంతోషపడాలో, పైన ఫ్లైఓవర్ వర్క్ ఆగిపోయిందని బాధపడాలో అర్థం కావట్లేదు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా NHA వాళ్ళు రీసెంట్ టైమ్స్లో శాటిలైట్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ అన్న విషయం ఏంటంటే, ఈ జూలై ఎండింగ్ వరకు ఈ రోడ్లు నారపల్లి టు ఉప్పల్, ఉప్పల్ టు నారపల్లి రోడ్లు ఫినిష్ చేస్తాం. ఈ ఫ్లైఓవర్ వచ్చేసి నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ కల్లా ఫినిష్ చేస్తాం అన్నారు. నాకైతే నమ్మకం లేదు దొరా. ఇక అయితే మాత్రం సంతోషమే. అండ్ ఈ 1 వీక్ గ్యాప్లో వేసిన రోడ్లు ఇక్కడ నుంచి స్టార్ట్. పిల్లర్ నెంబర్ 99 ఈ లాస్ట్ వీక్లోనే ఈ రోడ్లన్నీ వేసేసినారు. పిల్లర్ నెంబర్ 98 నుంచి 97 మధ్యలోనికి ఈ గిడర్ లాంచర్ అనేది మూవ్ అయింది. ఈ సెగ్మెంట్లు అనేటివి ప్లేస్ చేస్తున్నారు, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఎస్, ఇక అది ఎన్నడవుతుందో చూడాలి. మీరు ఎప్పుడు ఫినిష్ అవుతుంది ఈ ఫ్లైఓవర్ అనుకుంటున్నారు, వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇదిగోండి కొత్త రోడ్లు ఇవన్నీ. ఏది ఈ రోడ్లో తిరిగిన వాళ్ళకే తెలుస్తాయి ఆ బాధలు. ఈ రోడ్లు ఇంతే చక్కగా ఉండాలి అండ్ ఎవ్రీ టైం మెయింటైన్ చేస్తూ ఉండాలని ఆశిస్తున్నా. కరెక్ట్. కొంతమంది అంటారు, అన్న వర్షాకాలం అయిపోయిన తర్వాత మళ్ళీ వీడియో చేసి చూపి అన్న రోడ్లు ఎంత బాగుంటాయి అని అన్నారు. 100% చేస్తా బ్రదర్, దాంట్లో డౌటే లేదు. పిల్లర్ నెంబర్ 90 దగ్గరలోనికి వచ్చేసినాము. ఇదంతా కూడా ఉప్పల్ డిపో వరకు కూడా ఇదంతా రోడ్లు కొత్తగానే వేసినారు. ఇదిగోండి ఇక్కడ వరకు కొత్తగా కనిపిస్తుంది కదా, మళ్ళీ ఇక్కడ పాతగా కనబడుతుంది. ఎందుకంటే ఇది గతంలో వేసిన రోడ్. ఇట్లా గ్యాప్ ఇస్తూ వేస్తున్నారు అనమాట. గతంలో అంటే ఒక ఈ 1 మంత్ గ్యాప్లోనే ఇవన్నీ జరిగినాయి వరకు. వాళ్ళు ఫ్లెక్సిబిలిటీని బట్టి వాళ్ళు వేసుకుంటూ వెళ్తున్నారు. పాజిటివ్ కంటే నెగిటివ్ అనేది ఎక్కువ ప్రచారం అవుతుంది. ఈ రోడ్లు బాగాలేనప్పుడు విపరీతంగా ప్రచారం చేసినారు. అఫ్కోర్స్ తప్పులేదు, చెయ్యాలి. ఆ రకంగా వేసిరు కాబట్టి ఈ రకంగా రోడ్లు పడుతున్నాయి. ఇప్పుడు మంచి రోడ్లు వేస్తుంటే ఎవరు కూడా వీడియోలు పెడతలేరు రోడ్లు మంచిగా అయినాయి అని. ఏదో ఒక 2-3 తప్ప. ఇట్స్ ఓకే, తప్పు ఉన్నప్పుడు ప్రశ్నించడంలో తప్పు లేదు, ప్రశ్నించాల్సిందే. మంచిగా ఉన్నప్పుడు కూడా మెచ్చుకోవాల్సిందే. ఇదిగో పిల్లర్ నెంబర్ 79 ఉంది కదా, మధ్యలో ఇంకొక పిల్లర్ లేదు. ఇక్కడ రోడ్డు నేరో వల్ల వర్క్ చేయలేదా ఏందో మనకనేది తెలియదు. ఇక్కడ కొంచెం నేరో ఉంటుంది రోడ్డు. పిల్లర్ నెంబర్ 78 అనేది రావాలి, మిస్సింగ్ అది 77 ఈ పిల్లరు. ఇదిగోండి ఇక్కడ నుంచి మళ్ళీ అంతా కొత్త రోడ్డు. మస్తు అనిపిస్తుంది. రోడ్లు మంచిగా ఉంటే మూమెంట్ మంచిగా ఉంటుంది, అందరికీ హెల్త్ పరంగా కూడా బాగుంటుంది. రోడ్లు బాగాలేకపోవడం వల్ల రెగ్యులర్గా ఈ రోడ్లో ట్రావెల్ చేసే వాళ్ళకైతే చాలా చాలా ఇబ్బంది ఎదుర్కొన్నారు. ఇక మంచి రోజులు వచ్చినాయని అనుకోవాలి. పిల్లర్ నెంబర్ 73 దాటుతున్నాం. ఇదే ఉప్పల్ డిపో. ఇక్కడ సంతోషించే విషయాల్సిన ఏంటంటే ఒక బస్ షెల్టర్ ఉంది, కనీసం వర్షం పడ్డా ఎండ కొట్టిన నిలబడడానికి. ఇది ఆపోజిట్ అయితే అది కూడా ఉండదు. పిల్లర్ నెంబర్ 70 జోనల్ వర్క్షాప్ ఉప్పల్. ఇది ఇదంతా కూడా ఒక 3 days 4 days బ్యాక్ వేసిన రోడ్డు, ఫ్రెష్ రోడ్డు. అదే 3 days or 2 days. పిల్లర్ నెంబర్ 67 దాటుతున్నాము. వావ్, రాత్రి దీని మీద ట్రావెల్ చేసిన ఈ రోడ్డు మీద, బట్ నైట్ టైం విజువల్స్ తీస్తే చూడట్లేరు. ఇదే బోర్డు ఉప్పల్ లోపలికి వెళ్ళిపోతాం. ఇక్కడ వరకు రోడ్ అనేది ఫినిష్ అయిపోయింది, పిల్లర్ నెంబర్ 65 వరకు. అండ్ ఇదంతా కూడా
గతంలో వేసినారు రోడ్లు. ఈ లెఫ్ట్ సైడ్ వెడల్పు చేయాల్సిన పని ఉంది, ఇది వెడల్పు చేస్తారు. ఇది మన ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ సంబంధించి కొత్త రోడ్ల గురించి అప్డేట్. అండ్ ఇక్కడతోటి వీడియో ఎండ్ చేయాలనుకుంటున్నా. మన బైక్ రీడింగ్ చూపిస్తా. 41,360 పక్కన 8. ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. ఇంకా వస్తూనే ఉంటాయి అప్డేట్స్, చూస్తూనే ఉండండి మన ఛానల్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా, బై బై, హ్యాపీ మంత్ ఎండ్.